నమస్తే వెల్కమ్ టు మెగా నైన్. ఇప్పటికే రాహుల్ గాంధీ ఆగస్టు 5న సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానని ప్రకటించారు. ఇందులో భాగంగా శాంపిల్గా ఓ నియోజకవర్గంలో నకిలీ ఓట్లపై హింట్ ఇచ్చారు. మరోవైపు రాహుల్ గాంధీ ఇప్పటికే తమపై చేస్తున్న ఓట్ల చోరీ ఆరోపణలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆధారాలు లేని ఇలాంటి వ్యాఖ్యలు పట్టించుకోవద్దంటూ ఎన్నికల అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ మరోసారి ఈసీని టార్గెట్ చేశారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున రిగ్గింగ్ జరిగిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మరో సంచలన ఆరోపణ చేశారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ ఓట్ల చోరీ ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ తన దాడిని మరింత తీవ్రతరం చేశారు. గతేడాది లోక్సభ ఎన్నికల్లో జరిగిన రిగ్గింగ్ పై కాంగ్రెస్ పార్టీ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. గతేడాది లోక్సభ ఎన్నికలు రిగ్గింగ్ కు గురయ్యాయని, ఇక ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఉండలేదని రాహుల్ గాంధీ తేల్చి చెప్పేశారు. లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని, 2024 ఎన్నికల్లో అదే జరిగిందని రాహుల్ ఆరోపించారు. తమ వద్ద దీనికి బలం చేకూర్చే డేటా కూడా ఉందని తెలిపారు. తాము దీన్ని నిరూపించుకోబోతున్నామని రాహుల్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఎంపీ సీట్లో జరిగిన వివరాలను శాంపిల్ గా బయటపెట్టారు. అయితే ఆ నియోజకవర్గం పేరు చెప్పలేదు. Shockwave that is going to go through the electoral system when we release this data. It's literally like an atom bomb. Because the truth, my friends, is that the election system in India is already dead. Please remember one thing. The Prime Minister of India is the Prime Minister of India with a very slim majority. If 10, 15 seats were rigged, and we suspect actually the number is much closer to 70, 80, 100. If 15 seats were rigged, he would not be the Prime Minister of India. And we are going to prove to you in the coming few days, we are going to prove to you without any doubt in the coming few days how a Lok Sabha election can be rigged and was rigged. So, it's very clear that the institution that holds this, that protects this, that holds this, that defends this, has been obliterated and taken over. తమ దగ్గర ఉన్న డేటా ప్రకారం ఓ లోక్సభ నియోజకవర్గంలో 4.5 లక్షల ఓట్లు ఉంటే అందులో 1.5 ఓట్లు నకిలీవే అని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు తాము ఓటర్ లిస్టును పరిశీలించినట్లు రాహుల్ బయటపెట్టారు. ఈ మోసంపైనే అధికార బీజేపీ మెజారిటీ ఆధారపడి ఉందన్నారు. బీజేపీకి మరో 15 నుంచి 20 సీట్లు తక్కువగా వచ్చి ఉంటే మోదీ ప్రధాని అయ్యేవారు కాదన్నారు.